దేవుని బిడ్డలారా గమనించండి. ఇది గార్డెన్ ఆఫ్ గెత్సేమనే, అంటే గెత్సేమనే తోట అంటారు కదా. సో మనం ఇక్కడ గెత్సేమనే తోటలో ఉన్నామండి. ఒక విషయాన్ని మీకు ఇక్కడ చెప్పాలి. గెత్సేమనే అంటే అర్థం ఏంటంటే ఏం చేసానంటే గానుగా అని అర్థం వస్తుంది ఫస్ట్ థింగ్. సరే, అది అట్లా ఉంచితే ఇక్కడ మనకు తెలియని ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏం చెప్పాలని చేసానంటే ఒలివ చెట్టుకి మరణం లేదు. అది మనకు తెలిసిందే కొంతవరకు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒక సైంటిఫికల్గా ఒక చెట్టు యొక్క వయసుని ఈజీగా చెప్పవచ్చు. దాని యొక్క ఎంతకాలం, దాని యొక్క వయసు ఎంత అని చేసినటువంటిది చెప్పవచ్చు. అయితే ఒలివ చెట్టు సుమారుగా ఒక చెట్టు యొక్క పరిమాణం, అంటే కైవార్యం అంటారు కదా, ఆ పరిమాణం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ చేయొచ్చు, ఉదాహరించి చెప్పవచ్చు అన్నమాట. అయితే ఇది యేసు ప్రభు కాలము నాటి చెట్టు అని చేసి మనం ఎలా చెప్పగలం? సుమారుగా 200-300 సంవత్సరాల యొక్క చెట్టు యొక్క వైశాల్యం అనేటువంటిది ఇంత సుమారుగా ఉంటే, ఇక్కడ మీరు గమనించవచ్చు, చాలా క్లోజ్గా మీరు చూడండి. ఇక్కడ మనం గమనించినట్టయితే ఆ యొక్క చెట్టు యొక్క వైశాల్యము ఎంత ఇదిగా ఉందో, ఐ మీన్ ఎంత వెడల్పుగా ఉందో, దాని యొక్క కైవార్యము ఎంత వెడల్పుగా ఉందో మనం చూడవచ్చు. దాన్ని బట్టి దీని యొక్క ఏజ్ని మనం గమనించగలిగితే ఇది 1000 సంవత్సరం నాటి యొక్క ఒలివ చెట్టు. ఇవన్నీ కూడా ఒలివ చెట్లు అండి. ఇక్కడ మనం ఈజీగా చెప్పవచ్చు ఇది 1000 సంవత్సరం కాలం నాటిది ఏం చేసని. ఒక విషయాన్ని మనం గమనించాలా, మన క్రైస్తవులమనో లేకపోతే అభిమానంతో అబద్ధం చెప్పాము అని చేసి అనుకుందాం, కొద్దిసేపు అనుకుందాం. కానీ ఇక్కడ సైంటిఫికల్గా చేసేటువంటి యొక్క ఏదైతే ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయో అది అబద్ధం చెప్పేటువంటి అవకాశం లేదు. ఇక్కడ యూదులు కూడా ఈ యొక్క చెట్టు యొక్క వయసు చెప్తున్నారు, అరబ్బులు కూడా దీని యొక్క చెట్టు యొక్క వయసు చెప్తున్నారు. సుమారుగా 2000 సంవత్సరాల క్రితము, అంతకంటే పూర్వం అని చేశాను. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలిగింది ఏంటంటే యేసు ప్రభు ఎప్పుడు కూడా గెత్సేమనే తోటకు వచ్చేసి ప్రార్థన చేసుకునేవాడు. ఆ తర్వాత కిద్రోను వాగు దాటి ఆ తర్వాత ఆయన వెళ్ళేవాడు. తర్వాత ఎక్కువ శాతం ఆయన ప్రార్థనలో ఒలివ కొండలో ఉండేవాడు. ఈ ప్రకారం ముఖ్యంగా ఆయన బిఫోర్ హిస్ బిట్రేయల్, అంటే ఆయన పట్టుబడే ముందుగా గెత్సేమనే తోట దగ్గర ఆయన పట్టుబడ్డాడు అనేటువంటిది కూడా మనకి వాస్తవం. కాబట్టి ఇది 2000 సంవత్సరం క్రితము వాస్తవమైనటువంటి యొక్క తోట, గెత్సేమనే తోట అనేటువంటిది మనకు ఒక మంచి నిదర్శనపూరితమైనటువంటి ఒక విషయం అన్నమాట. ఓకే, ఇంకా చాలా చాలా విషయాలు మనము నేర్చుకోవచ్చు. కాకపోతే నేను బ్రీఫ్ చేసేసి కొంచెంగా ఆ విషయాలు మాత్రం చెప్తున్నానండి. నేను ఇంకా ఎక్కువ రీల్స్తో, ఐ మీన్ ఎక్కువ దాంతో యూట్యూబ్తో చేయడానికి నేను సిద్ధపడుతున్నాను. సో ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకోబోతున్నాను అన్నమాట. ఇప్పుడు బ్రీఫ్ చేసేసి ఇక దీని యొక్క వయస్సు, దీని యొక్క చెట్ల యొక్క విధానం గురించి బ్రీఫ్ చేసి చెప్పడం జరిగింది. Okay, God bless you. Thank you.